హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను పప్పు పులుసు చేస్తున్నాను, మునక్కాడ పప్పు పులుసు. దీనికోసం ఒక గ్లాస్ కందిపప్పు కడిగి నానబెట్టేసుకున్నాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియను, వెల్లుల్లి, మునక్కాడలు, చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసేసుకున్నాను. ఒక స్పూను పసుపు, దీంట్లో ఎండుకారం వెయ్యను, పచ్చిమిర్చినే ఎక్కువ వేసుకోవాలి. ఇవి ఒక 10 పచ్చిమిర్చి దాకా ఉంటాయి, కట్ చేసి పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి వేసేసుకొని ఇప్పుడు కడిగి నానబెట్టిన పప్పులోకి ఇవి 3 టమాటాలు కట్ చేసి పెట్టి వేసేస్తున్నాను. ఒక ఉల్లిపాయ, 4 వెల్లుల్లి, ఇవి కూడా ఉల్లిపాయ కూడా కట్ చేసి వేస్తున్నాను. ఒక స్పూను పసుపు, ఇవన్నీ వేసుకొని మునక్కాయలను కూడా ఒక గిన్నెలో వేసేసుకొని పప్పుతో పాటే కుక్కర్లో పెట్టేసుకుంటే పప్పుతో పాటే ఉడికిపోతాయి మునక్కాడలు కూడా. కుక్కరు పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని బాగా ఉడకనిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, పప్పు ఉడికింది, మునక్కాయలు కూడా ఉడికినాయి. మునక్కాయలు తీసి పక్కన పెట్టేసేసుకొని పప్పుని మెత్తగా వెనిపేసుకోవాలి. ఒక స్పూను ఉప్పు చూసేసుకోండి, రుచికి తగ్గట్టుగా. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా. పప్పుని బాగా వెనిపేసుకొని ఇప్పుడు చింతపండు రసం తీసేసుకొని దీంట్లో వేసుకోవాలి. పప్పు పులుసులో చింతపండులో వచ్చే పులుపు తగ్గించేసుకొని టమాటాల్లో వచ్చే పులుపుతోటి టేస్ట్ పెరుగుతుంది. పప్పు పులుసు చిక్కగా ఉండాలి. పప్పుచారు నీళ్ళగా ఉన్నా బాగుంటాయి, కానీ పప్పు పులుసు మాత్రం బాగా చిక్కగా ఉండాలి. ఈలోపు తాలింపు పెట్టేసుకుందాం. పప్పు పులుసు స్టవ్ మీద బాండ్లు పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం మెంతులు కూడా వేసుకుంటే పప్పు పులుసులోకి, పప్పుచారులోకి, పులుసు కూరల్లోకి మెంతులు వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. పోపు బాగా చిటపటమని వేగిద్దాకా వేయించేసుకొని దీంట్లోకి ఎండుమిర్చి వేయాలి. ఇవి ఉప్పు మిరపకాయలు నేను ఇంట్లో పెట్టినవి వేస్తున్నాను. ఆప్షనల్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే అవి కూడా బాగా వేగి పప్పుచారులో తింటుంటే బాగుంటుంది. ఒక స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నాను, కమ్మదనం వస్తుంది. నెయ్యి ఉంటే వేసుకోండి, బాగుంటుంది. తాలింపు బాగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కరివేపాకు కూడా కొంచెం వేగనిచ్చేయాలి. పోపు ఇది సిమ్లో పెట్టేసుకొని పోపు వేగేలేపు ఇదిగోండి చింతపండు పులుసు అవి కూడా పోసాం కదా. ఇప్పుడు అదంతా ఒకసారి కలిపేసి పప్పు కుత్తి తీసేసుకొని ఈ పచ్చిమిర్చిని ఇట్లాగా చేతితోటి చిదిమేసేసుకుంటే పప్పు పులుసు చాలా టేస్ట్గా వస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చిని ఇట్లాగా చేతితోటి చిదిమేస్తే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా ఆ పప్పు పులుసుకు పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది. మా అమ్మమ్మ ఇలాగే చేసేది, చాలా బాగుండేది. అసలుకి మేము పప్పు పులుసు అంటే మా అమ్మమ్మ దగ్గర తిన్న గుర్తు, చాలా బాగా చేసేది. ఇదిగోండి, మునక్కాయలు కూడా ఉడకబెట్టిన మునక్కాయలు కూడా వేసేసుకొని పప్పు పులుసులో ఇప్పుడు కొంచెం ఇది తాలింపు వేగింది, కొంచెం దీంట్లో ఇంగువ వేసేసుకొని ఇంగువ కూడా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పప్పు పులుసుని దీంట్లో తిరగబోసేసుకొని మూత పెట్టేసుకోవాలి. తాలింపు వేసిన వెంటనే మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్స్ అంతా తాలింపు అంతా కర్రీకి పట్టేసి మంచిగా టేస్ట్ వస్తుంది. తాలింపులోనే ఏ కూర అయినా టేస్ట్ పెరుగుతుంది. ఇంకా తాలింపు మనం వేసే తాలింపుని బట్టే టేస్ట్ మారుతుంది. అందుకనే పోపు బాగా వేసుకుంటే కూరలు బాగా టేస్ట్ వస్తాయి. ఇది కొంచెం మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని పప్పు పులుసుని బాగా తెరలనివ్వాలి. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. చాలా కమ్మగా ఉందండి, అసలుకి అంతా కమ్మదనం వచ్చి బాగుంది.
ఎంత కమ్మగా ఉందో పప్పు పులుసు. ఒక్కసారి మీరు ఇలాగా ట్రై చేయండి. లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని బాగా మరగనివ్వండి. పప్పుచారు ఎంత మరిగితే పప్పు పులుసు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద బాగా మరగనిచ్చేసుకొని ఆపేసుకోవాలి. ఇదిగోండి అన్నంలో కూడా కలిపి తిని మీకు ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. కరివేపాకు నేనైతే తింటాను. పక్కన వేరే పడేయద్దు. కరివేపాకు మనకి హెల్త్కి చాలా మంచిది, జుట్టుకి కానీ అంతా. చాలా అంటే చాలా కమ్మగా ఉంది పప్పు పులుసు. ములక్కాయ కూడా చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. తింటుంటే తినాలనిపిస్తుంది ఉట్టి పప్పు పులుసుతోటే. చాలా అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీరు ఇట్లాగా ట్రై చేయండి. పప్పు పులుసు దీంట్లో ఎండు కారం వేయకూడదు. ఇట్లాగ ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి.